ఇదే డీజీపీ అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతూ ఉన్నాడు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగ్గా పని చేయలేదని ఈయన ఇప్పుడు చెప్తా ఉన్నాడు. మరి ప్రభుత్వంలో ఆయన కూడా అప్పుడు ఆయన కూడా ఆ ప్రభుత్వంలో ఆయన కూడా పనిచేశాడు కదా. మరి ఈ ప్రభుత్వం పోనీ ఇప్పుడు ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తుందా, బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉందా? ఈయన డీజీపీగా ఉన్న ఈ ప్రభుత్వం ఇంత సవ్యంగా పనిచేస్తూ ఉంటే ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు ఇంతగా జరుగుతూ ఉన్నాయి? ఎందుకు దొంగ కేసులు పెడతా ఉన్నారు? ఎన్ని 5 నెలలు తిరక్క మునిపే దాదాపుగా 91 మంది అక్క చెల్లెమ్మల మీద ఎందుకు అత్యాచారాలు జరిగాయి? చిన్నపిల్లల మీద, అక్క చెల్లెమ్మల మీద ఎందుకు 7 మంది చనిపోయారు ఆడవాళ్ళు? నేను ఒకటి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. అదొకటే కాదు, ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. గిమిలి అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. చేసినటివన్నీ బయటకు తీస్తాం. ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్స్, కోర్ట్ ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్గా మీరు చేసే ఈ కార్యక్రమాలు, అసభ్యకరమైన ఈ పదజాలంతో ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులు పెట్టి మొత్తం మనం 40 సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇదైతే కనుక ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 BNS భారతీయ న్యాయ సంహిత కింద 111వ సెక్షన్ కింద, అలాగే కుట్ర అనేది మనకి పాత సెక్షన్ చెప్తున్నా 120B ఎక్స్టార్షన్ అనమాట. తద్వారా వాళ్ళ ఎదుటి వారిని, ప్రతిపక్షం వారిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నుంచి వీళ్ళకి కావాల్సింది రాబట్టుకోవటం, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్, తర్వాత మహిళల యొక్క అవుట్రైజింగ్ ఆఫ్ మోడెస్టీ, అంటే వాళ్ళ యొక్క తెలుగు పదం నేను చెప్పలేను, అవుట్రైజింగ్ మోడెస్టీ, అలాగే సైబర్ క్రైమ్ రిలేటెడ్ సెక్షన్స్ మీద మనం ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. తర్వాత ఇతని యొక్క వాంగ్మూలంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో పంచుకుంటాను. ఈ 2012లో ఎప్పుడైతే ఇది మొదలుపెట్టారో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ సమయంలో ఎస్కే మస్తీ, పుట్టపు ఆదర్శ అనేవాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించి
తర్వాత ఇంటూరు రవికిరణ్, ఈ ముగ్గురు కూడా ఈ మార్ఫింగ్ సంబంధించిన డివైసులు వాళ్ళు కలిగి ఉండి ఈ యొక్క నాయకుల యొక్క ఫోటోలను వికృత రూపంలో మార్ఫింగ్ చేసి వీళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సరఫరా చేస్తే వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గట్రా చేస్తుండేవాళ్ళు. ఇది ఇందాక చెప్పిన విధంగానే చిన్న వాసుదేవరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి డిజిటల్ కార్పొరేషన్ అనేది చాలా క్రియాశీలకమైన పాత్ర వహించింది. ఆ టైంలో సత్తెనపల్లి చెందిన సివి రెడ్డి గారు, వీరారెడ్డి గారు కూడా దీనిలో యాక్టివ్గా ఉండేవారు. తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన శ్రీనివాసు, కేఆర్ భాస్కరు, గొడిత సూర్యప్రకాష్, కాకినాడకు చెందిన సూర్యప్రకాష్, కేఆర్ సూర్య, శ్రీకాంత్ బాగి, వైభవ్ రెడ్డి, కుశాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కుందూరు రాజశేఖర్ రెడ్డి అనేవాళ్ళు వీళ్ళ ఐడీలు డిజిటల్ మీడియా తరఫున ఐడి కలిగి ఉండి వీళ్ళు ఇవన్నీ కంటెంట్ అంతా మార్ఫ్డ్ కంటెంట్ సప్లై చేస్తూ ఉండేవాళ్ళు. ఈ వ్యక్తికి సంబంధించి వీళ్ళందరికీ కూడా డిజిటల్ మీడియా కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచిన రోజుల్లో వీళ్ళకి నెలకు 8,000 రూపాయలు వీళ్ళకి శాలరీగా జమ పడుతుండేది. జిల్లా కన్వీనర్లకి, నియోజకవర్గ కన్వీనర్లకి 8,000 రూపాయలు నగదు జమ అవుతూ ఉండేది. అలాగే 2020 సంవత్సరంలో సజ్జల భార్గవరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయినటువంటి సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి, సత్తెనపల్లి చెందిన వీరారెడ్డి, సుమారెడ్డి, తీయపుర అనేవారు వీళ్ళ బాధ్యతలు తీసుకోవటం జరిగింది. అలాగే మొత్తం వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ మొత్తం దగ్గరగా ఒక 40 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో సిఎస్ఆర్ మీడియా, తక్కలపల్లి, వారియర్స్, సుమా టీము, ఇలా రకరకాలుగా మొత్తం ఉండడం జరిగింది. ఇదే కాకుండా పీడీటీవీ, జానీ, శ్రీరెడ్డితో లాంటి ఇండివిజువల్ వ్యక్తిగత యూట్యూబ్ హ్యాండిల్లో కూడా అసభ్యకరమైన పోస్టులు వీళ్ళు జారీ చేస్తూ ఉండేవారని చెప్పడం జరిగింది. మొత్తం వైఎస్ఆర్ సోషల్ మీడియాలో 130 మంది ఉండి వీరి వద్ద 400 పైగా హ్యాండిల్స్ ఉండి ఇదంతా కూడా వీరి యొక్క సజ్జల భార్గవ రెడ్డి గారు ఇది చేపట్టిన తర్వాత వీరి యొక్క ముఖ్య కార్యాలయం తాడేపల్లిలో గల పీవీసీ ఐకాన్ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో వైఎస్ఆర్ సోషల్ మీడియా హెడ్ ఆఫీస్ ఉండి అక్కడి నుంచి వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క కార్యక్రమాలు నడిపించేవారు. మొత్తం మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఈ అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన హ్యాండిల్స్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, చెన్నైపల్లి ఆయన పేరు. 2 జగనన్న సైన్యం, ఇది వచ్చి వెంకటేష్ బాడి అని బొబ్బిలి చెందినవారు, పవన్ కుమార్ గొట్టిపేట ఆయన. వెంకటేష్ బాడి వచ్చి వైఎస్ఆర్ సోషల్ మీడియా మేనేజర్ టీం జగనన్నలో 2010 నుంచి పనిచేస్తున్నారు. తర్వాత వచ్చి బేతంపూడి నాని, గిడియోన్, ఇతను కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడంలో సిద్ధహస్తుడు. అలాగే కేసరి రాజశేఖర్ రెడ్డి అనే అతను, ఇందుకూరి శ్రీనివాసరాజు, రామాల మన్విత్ కృష్ణారెడ్డి, మొహమ్మద్ ఖాజా బాబా, మేకా వెంకట్రామిరెడ్డి, హరికృష్ణారెడ్డి కల్లం, మలకా అమర్నాథ్ రెడ్డి, వెంకట్రంగారెడ్డి నెమలిదిన్నె, బొగ్గు జయరాం, బద్దం అశోక్ రెడ్డి, ఇడ్లీ వడ సాంబార్, ఇంటూరు రవికిరణ్, షేక్ మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ షేక్ అలియాస్ షేక్ జాను, జగదీశ్వర్ రెడ్డి ఆళ్ల, ఇంటూరు రవికిరణ్ ఇంకో హ్యాండిల్ ఇది, శ్రీనివాసరెడ్డి బట్టలపల్లి, రమణ్జీ జింకాల, జింకాల రామాంజనేయులు, రెడ్డి గారు అమ్మాయి వెలమూరి సుధారాణి, మహమ్మద్ ఇస్మాయిల్, ఎన్ బాలాజీ రెడ్డి, పర్వత సుధాకర్ రెడ్డి, భార్గవ్ రెడ్డి, మునగాల హరీశ్వర్ రెడ్డి, ఇలా మొదలగు వారందరూ కూడా ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైన, జగుత్సాకరమైన పోస్టులు పెట్టడంలో ఇతని నెట్వర్క్లో ఇతని ప్రొఫైల్ మనం పరిశీలించగా మన యొక్క ఇదంతా కూడా చూడటం జరిగినది. ఇప్పుడు ఈ డిజిటల్ అండ్ సోషల్ మీడియా సెల్ జగన్ కనెక్ట్ అంటారు దానికి జగన్ కనెక్ట్కి 22 నుంచి ఇన్ఛార్జిగా సజ్జల భార్గవరెడ్డి కొనసాగుతున్నారు. ఇవన్నీ సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి తదితర వైసీపీ సోషల్ మీడియా యొక్క సూచనల ప్రకారం వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సూచనల ప్రకారం పనిచేస్తారు. అయితే రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక జిల్లా గ్రూప్ కన్వీనర్ ఉంటారు. కడప జిల్లా డిస్టిక్ గ్రూప్ కన్వీనర్గా వివేక్ రెడ్డి అని పులివెందులకు చెందిన ఆయన, తర్వాత ఇతను, చెన్నారెడ్డి, సునీత, తిరుపూడి నిశాంత్ అనేవారు కో కన్వీనర్స్గా కడప జిల్లాకు వ్యవహరిస్తున్నారు. ఇదంతా కూడా
పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ 3rd ఫ్లోర్ తాడేపల్లి నుంచే మొత్తం వీళ్ళకి అంతా దిశానిర్దేశం రావడం జరుగుతుంది. అయితే ఇతని యొక్క పెట్టే పోస్టుల్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి, ఇతను సొంతంగా కొన్ని పోస్టులు పెడుతుంటాడు. కొన్ని సజ్జల భార్గవ్ అదే పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్లు కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. 22వ సంవత్సరంలో కొంతమంది ఐడెంటిఫైడ్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడీస్ పాస్వర్డ్స్ తీసుకుని ఆ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచే వాళ్ళు కొంత పోస్ట్ చేస్తారు. ఇతను కొన్ని పోస్ట్ చేస్తాడు. అయితే మూడోది ఏంటంటే, బండి రాఘవరెడ్డి అని అవినాష్ రెడ్డి గారి యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తారంటే ఇతనికి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆయన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. దాని ద్వారా ఇతనికి జారీ చేసి అతని యొక్క నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్ నుంచి ఇతని నెంబర్లకి ఇతను కొంత కంటెంట్ ఇస్తే అది కూడా పోస్ట్ చేసేవారు. అలాగే కొన్ని పోస్టులు ఉన్నాయి. అవి ఇప్పుడు పత్రికా సముఖంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చూడొచ్చు. నా యొక్క సంస్కారం విజ్ఞత అవి చదవటానికి నాకు మనసు అంగీకరించట్లేదు. సో దీని ఇంకేంటంటే ఈ యొక్క బండి రాఘవరెడ్డి అనే వారు ఇచ్చిన పోస్టులు ముఖ్యంగా వైఎస్ షర్మిల గారి మీద, సునీత గారి మీద, విజయమ్మ గారి మీద ఇచ్చినట్టున్నది. ఈయనకి బండి రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇస్తే, అవినాష్ రెడ్డి గారి పిఏ ఇస్తే ఈయన పోస్ట్ చేశాడని మన యొక్క వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. ఇది మరి బండి రాఘవరెడ్డి గారికి కంటెంట్ మెటీరియల్ ఎవరు ఇస్తారంటే ఇతను నేను 2-3 సార్లు అవినాష్ రెడ్డి గారు బండి రాఘవరెడ్డి గారికి డిక్టేట్ చెప్తుండగా ఆయన నోట్స్ తీసుకుని నాకు ఇచ్చేవాడని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మరి ఆల్రెడీ ఇతను నాకు సంబంధం లేదు, ఇది వేరే నా యొక్క ఐడెంటిటీని వేరే వాళ్ళు దొంగిలించి పెడుతున్నారని ఒక కేసు పెట్టడం కూడా మన వద్దే పెట్టారు పులివెందుల్లో. దానిలో వేరే వ్యక్తిని ఏమైనా చేశారు. మరి ఇతను వాంగ్మూలంలో ఈ రకంగా చెప్పడం జరిగింది. దీన్ని మనం కొంచెం లోతుగా పరిశీలించాల్సి ఉంది. ఏమైనా ఉంటే మీరు ప్రశ్నలు అడగవచ్చు.